హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ నుంచి ఇంకా రాలేదు. ఇంకా మా వర్షికి అయితే ఫాస్ట్గా రెడీ చేయాలి. అందుకోసం అని చెప్పి ఫస్ట్గా అయితే నేను పెరిగిడ్లీ అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేయాలనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ముందుగా ఇడ్లీలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇడ్లీ పెట్టేసాము అంటే అవుతుంది కదా. ఇది అయ్యే లోపల మా వర్షికి స్నానం అన్నీ రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత పెరుగునైతే మజ్జిగలా చేసి ఉంచుకోవాలన్నమాట. ఈ పెరుగులో చక్కగా అయిన ఇడ్లీని ఇందులో యాడ్ చేసేసి దీనికి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో తాలింపు యాడ్ చేసాము అంటే ఈ సమ్మర్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా ఈ విధంగా తయారైతే అయిపోయిందనమాట ఇడ్లీ. సో ఇప్పుడైతే మా వర్షికి రిషి అయితే తినిపిస్తుంది. ఇద్దరు పిల్లలకు కూడా స్నానం చేయించేసాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినప్పటికీ రెడీగా ఉంటారనమాట. ఇంకా నేను మా రిషి అయితే ఇద్దరం కిందకి వెళ్ళాము. కరెక్ట్గా 7:30-7:35 కల్లా మా వర్షి బస్సు వస్తుంది. సో ఫైనల్గా దానికైతే బస్సు ఎక్కించేసి ఇంకా మా రిషి అయితే సైకిల్ తొక్కుతానంటే సర్లే అలా షాప్కి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా అలా షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత కొన్ని ఇంకా ఆగుతామా, ఇంకా కొన్ని ఎక్స్ట్రా అలాగే కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని వచ్చేసాము. ఈ లోపల వాళ్ళ డాడీ కూడా డ్యూటీ నుంచి 8:05 అలా వచ్చేసారనమాట. ఇంకా తను కూడా టిఫిన్ చేసి పడుకున్నాడు. ఎందుకంటే నైట్ డ్యూటీ నుంచి వచ్చి ఇంకా బీ షిఫ్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇంకా మా రిషి టీవీ చూసుకుంటుంది. ఇప్పుడు 11:15 అవుతుంది. ఇంకా ఇప్పుడు 11:30కి డ్యూటీకి వెళ్ళిపోతాడు అనమాట. ఫాస్ట్గా నేనైతే బిర్యానీ చేశాను. ఇంకా తనైతే బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి అక్కడైతే తింటాడు అనమాట. ఇప్పుడే కదా ఇంకా టిఫిన్ చేసి ఇంకా జ్యూస్ తాగి 11:30కి ఏమీ తినలేడు. అందుకోసం అని చెప్పి ఈ విధంగా బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ 12:40కి మా వర్షి వస్తుంది. కిందకి వెళ్ళి మా వర్షిని తీసుకొని వచ్చాను. ఇంకా అదైతే మార్నింగ్ ఓరియా తినింది మా రిషి. ఆ కవర్ చూపించి దానికి కొనలేదేమో అని చెప్పి తెగ ఫీల్ అయిపోతుంది. ఇంకా దీనికి కొని దానికి కొనకపోవడం ఏంటి, ఆల్రెడీ ఇద్దరికి ఈక్వల్గా కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మా రిషి మార్నింగ్ తినేసింది. ఇంకా మా వర్షి స్కూల్కి వెళ్ళడం వల్ల తినలేదు. సో ఎలా అయితే నేను సింపుల్గా ఇలా ఈజీగా తీసేసుకుందనమాట. సో ఎప్పుడైతే తనకి రెడీ చేసేసి మళ్ళీ స్నానం అన్నీ చేసి మళ్ళీ అన్నం తినిపించేసి పడుకోబెట్టాను. ఎప్పుడు డే టైం పడుకోబెట్టను, బట్ ఈరోజు అయితే బాగా అల్లరి చేస్తున్నారని చెప్పి పడుకోబెట్టేశాను అనమాట. అలా ఈవినింగ్ వాళ్ళు లేచే టైంకి ఈ విధంగా స్నాక్స్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కదా, ఆ రుబ్బు అయితే ఉందనమాట. దాని మీద ఎగ్ వేసి చక్కగా కేక్ అని చెప్తే ఎలా ఉంటుందని చెప్పి ఈ విధంగా ఉప్పు, కారం, ఎగ్ దోశ లాగా ఇప్పుడైతే నైట్ 11 అవుతుంది. ఇంకా తను బీ షిఫ్ట్ నుంచి వచ్చినప్పుడే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేస్తున్నాడు. ఎందుకంటే మేము నార్మల్గా సండే మార్కెట్కి అలా వెళ్తూ ఉంటాము. బట్ అసలు ఇప్పుడైతే విలేజ్ నుంచి వచ్చిన తర్వాత తనకి ఖాళీ ఉండడం లేదు. ఏ షిఫ్ట్, బీ షిఫ్ట్, నైట్ డ్యూటీ అస్సలే ఖాళీ ఉండడం లేదు. చాలా టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా వస్తూ అన్నీ తీసుకొని వచ్చాడు కదా. కొన్ని పిల్లలకి స్కూల్కి వెళ్తుంది కదా, ఫ్రూట్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత నేను ఈ లోపల తను స్నానం చేసే లోపల రోటీ అయితే చేసేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో బటర్ రోటీ అనమాట. సో మంచిగా క్యాప్సికము అలాగే బీన్స్, గ్రీన్ పీస్ వేసి కర్రీ చేశాను. హ్యాపీగా తినేస్తున్నాం. ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.